లేదా బాబు గారిని యొక్క చిన్నగా బికాజ్ ఎనీ హౌ వాట్ ఎవర్ ఇట్ హీ మే బీ ఈ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను ఆయనకు మాట చెప్పకుండా మీరేంది మా దగ్గర వేల కోట్ల విలువ చేసే భూములు మీ దగ్గర ఉన్నాయి, దాదాపు ప్రభుత్వాన్ని రైతులు కలిపి 55-54 ఎకరాలు ఉన్నాయి. మళ్ళీ మీ కన్ను పడిందంటే ఇంకో 44 పీకేస్తారు. మీరేం నాకు అనుమానం ఏం లేదు. చెప్పాడు మీ మంత్రి అప్పుడే, ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం, కష్టంగా ఇస్తే కష్టంగా తీసుకుంటామని చెప్పాడు మీ మంత్రి, మీ పురపాలక శాఖ మంత్రి. వచ్చి భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు ఆయనకి. నిజమో అబద్ధం ఆయన చెప్పాల. జపాన్ వెనకల, సింగపూర్ వెనకల, లేకపోతే ఇంకో దాయకల పోయి ఇదేందిరా పోయి దేవరింత, ప్రతిసారి దేవరింత ఏంది? ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రపంచంలో 1వ షావుకారి, 2వ షావుకారి, 3వ షావుకారి మన దగ్గరే, లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే. అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లో ఎంటబట్టి. ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా? నాకేం తెలియదు. మాకేది వేరే దేశాలు పోయి చూరు పోయిస్తాం అంతే. మాకేం తెలియదు. సేపు నా సింగపూర్లో మంగపోతావు, జపాన్లో మంగపోతావు, ఇంగోని మంగపోతావు. ఇక్కడే ఉన్నారు కదా చాలామంది. నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని అంబానీ ఉన్నారు కదా, ఓరి దగ్గర ఒక 10-15 లక్షల కోట్లు ఉన్నట్లున్నాయి. అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది 12 లక్షల కోట్లు అనుకుంటా. మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు, మాకైతే మా లాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే మిమ్మల్ని చూసాము అసెంబ్లీలో చాలాసార్లు, మాకైతే ఇబ్బందిగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కోట్ వేసుకొస్తేనే వారి పాపం ఎక్కి వాటి వంగి ఆ కోట్ వేసుకొని కూర్చోబెట్టుకోబెట్టి కాఫీ టీలు తాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసుకుపోతాడు, కానీ వాడు పైసా తేడు. సో ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి, ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు. మీరైతే మూసేస్తారు. ఏమన్నా మాట అసలు మీకు తమాష కనిపించదా? చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన. ఎక్కడ? అదేది అమరావతిలో. పాపం విజయవాడలో ఒకటి ఉంది కదా 20 కిలోమీటర్లలో, దానికి ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. 4 డబ్బులు నువ్వు కూడా ఆయన ప్రకటించాడు. ఈ మాట ఎందుకంటే ఏదో నేను ఊరికే చెప్పడంలో ఆయన ఏం ప్రకటించాడంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం, అది ఆయన మాటే. మర్చిపోయాడేమని గుర్తు చేస్తూ ఉన్నా. మీరేమి అక్కడ కట్టాల్సిన అవసరంలే, పక్కనే విజయవాడలోనే ఉంది. మీరు మాట కూడా చెప్పినారు, బహుశా మీరు చెప్పిన మాట మీద నిలబడను అని మీరు తీర్మానం చేసుకుని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమో, కానీ కొద్ది నిలబడే ప్రయత్నం చేయండి. ఆయన కడతారట. అక్కడ ఇంకా ఏదో పెద్ద ఈ భారతదేశం మూర్ఛపోయే రైల్వే సెంటరా, రైల్వే జంక్షన్ కడతారట. ముందు జనాలు వచ్చిపోయాక బస్ స్టాండు, ఆ ఎండగా చచ్చిపోతారు అంతా. అక్కడ బస్ షెల్టర్లు, ఆ బస్ షెల్టర్ దగ్గర కాస్త నీళ్లు, ఇట్లా కనీస అవసరాలు మా అనంతపురం బస్ స్టాండ్ అంతా కట్టండి చంద్రబాబు నాయుడు గారు. బహుశా మీరు అది అడిగితే డబ్బులు లేవంటారు. కష్టాల్లో ఉన్నాను, గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయిపోగొట్టారు. 1,54,000 కోట్ల రూపాయలు ఈ 11 నెలల్లో తెచ్చిన మీరు ఆ డబ్బులు ఏం చేశారో కూడా ఈ రాష్ట్రానికి చెప్పలే ఇంతవరకు. మీరు రాజ్యాంగం ఒప్పుకొని ప్రజల ఆస్తుల్ని కూడా కుదవబెట్టే పరిస్థితి. అర్థం చేసుకోవాలా మీకేం అర్థమవుతుందో మాకు అర్థం కావడంలే. చివరికి అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పు అడుక్కోరట. మనందరికీ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఖజానాలో నుంచి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోతారట. ఇట్లా అవన్నీ చాలా కాలం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నిన్న పునర్నిర్మాణం కాదు, మీ దగ్గర నిర్మాణమే లేదక్కడ. మీరు అప్పులు తెచ్చుకోవాలి, మన ఎత్తి మీద వేయాలి, మేము కట్టాలి. ఇప్పటికే మీరు 1117 కోట్ల రూపాయలు ప్రస్తుతం అప్పుకే మీరు వడ్డీ కడతా ఉన్నారు. ఇంకా 77,000 కోట్లు
1,00,000 కోట్లకు పోతే అసలు మేము కూడా నెలవారికి కూడా మేము కట్టలేము. మా అకౌంట్లో మా అమ్మ నాయన వాళ్ళు ఆ ఉప్పు పప్పు చింతపండు ఖర్చులాగే ఆంధ్రప్రదేశ్ అప్పు కూడా ఇది కట్టాలని పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. కనుక మీరు ఊరికే లేనివి గ్రాఫిక్స్లో చూసుకొని ఒక దూరాలోచన మీరే చెప్పాలా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు, నాశనం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలని పనంగా పెడతా ఉన్నారు, సర్వం అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. 1,54,000 కోట్లు తెచ్చుకున్నారే, ఏం చేశారో చెప్పండి. కనీసం ఆ 6 వాగ్దానాల 6 సూపర్ 6లో ఒక 6 కన్నా ఇచ్చారా? మళ్ళీ రివర్స్ చెప్పిస్తూ ఉన్నారు. రివర్స్ అంటే గుర్తుకొచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి సలహా ఇస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం అన్నది ప్రజా ఖజానా అంటే రాష్ట్ర ఖజానాకు లాభం చేకూరుతుంది. కాంట్రాక్టర్ల మధ్య పోటీ, ధర తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అమరావతిలో మీరు వేసిన టెండర్లు 3 నుంచి 4 వరకు ఎక్సెస్ కింద, ఈ 1,000 కోట్ల రూపాయల ఎక్సెస్ కింద మీ ఇప్పటికి వచ్చాయి. టెండరింగ్ విధానంలో ఖచ్చితంగా డబ్బులు మన గవర్నమెంట్కి మిగులుతాయి, ప్రజలకు మిగులుతాయి, ప్లస్ అప్పుల భారం తగ్గుతుంది. కనుక మీరు మీ వాళ్ళకు మేలు చేసే ఆలోచన లేకపోతే, అటువంటి ముందే ప్లాన్ మీ దగ్గర ఉండకపోతే రివర్స్ టెండరింగ్ విధానాన్ని బాగా అధ్యయనం చేసి అవసరమైతే మా నాయకుడి సలహా తీసుకొని కూడా మీరు ముందుకెళ్ళమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. చివరిగా అమరావతి నిర్మాణం అన్నది మీ సొంత ఇంటి కార్యక్రమం కాదు. పోయినసారి కూడా మీరు మీ కుటుంబీకులు అంతా కలిసి దానికి టెంకాయ కొట్టారు, నాకు బాగా గుర్తుంది. పైగా మీరు మీకు సంబంధించిన మాధ్యమాల్లో మా నాయకుడు రాలే అంటారు. ఆఖరికి మీరు ఏ విధంగా పంపారో మీకు గుర్తుకుందో అర్థం చేసుకోవాలి. ఆఖరికి కనీసం ప్రతిపక్ష నాయకుడిని, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు అప్రహతిఘాతంగా ప్రజానాయకుడిగా రాజ్యాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా ఆహ్వానించారో గుర్తు తెచ్చుకొని కనీసం మీలో మీరన్నా కానీ ఏం పడతారో అది మీ ఇష్టం. బట్ డోంట్ ప్లే విత్ ద పీపుల్. ఈ ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా. అమరావతి సర్వస్వం కాదు, మేము ఉన్నాం. రాయలసీమ ప్రాంతం ఉంది, ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. గమనంలో పెట్టుకోమని, మీ యొక్క పద్ధతి మార్చుకోమని, చెప్పిన మాట చేయకూడదనే మీ నియమం, ఇచ్చిన మాట మీద నిలబడకూడదనే మీ నియమం, అవసరం వస్తే ఏమైనా చేయొచ్చనే మార్చుకోమని నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. Any question?